ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక పేరిట రేవంత్ ప్రభుత్వం చేసిన 99 రోజుల ప్రచార ఆర్భాటంపై హరీష్ రావు ఫైర్ అయ్యారు. యాక్షన్ ప్లాన్ పేరిట పాలన వైఫల్యం నుంచి దృష్టి మరల్చేందుకు ఇదంతా చేస్తున్నారని ధ్వజమెత్తారు. 99 రోజుల యాక్షన్ ప్లాన్ కేవలం దండగా ప్రచార పర్వం తప్ప మరొకటి కాదని ఆయన అన్నారు. 2.5 ఏళ్ల పాలన తర్వాత ప్రగతి ప్రణాళికలు గుర్తొచ్చాయని ప్రశ్నించారు. అమలుకు నోచుకున్న 6 గ్యారంటీలు, పాలన వైఫల్యాలు, కోట్లు కొల్లగొట్టేందుకు చేసిన స్కామ్లు, ప్రజల దృష్టి మరల్చేందుకు కాంగ్రెస్ చేస్తున్న డైవర్షన్ పాలిటిక్స్ అని ఫైర్ అయ్యారు. ప్రజాపాలన గ్రామ సభల్లో ప్రజల నుంచి తీసుకున్న లక్షలాది దరఖాస్తులు పరిష్కారం కాక ఇంకా చెత్తబుట్టలోనే మగ్గుతున్నాయని అన్నారు. 2 ఏళ్లలో రేవంత్ ప్రభుత్వం ఏం చేసిందని మండిపడ్డారు. కోతల సమయం వచ్చినా ఈ సీజన్లో ఇప్పటి వరకు రైతు భరోసాకు దిక్కులేదని హరీష్ రావు అన్నారు. గత సీజన్ పంట బోనస్ ఇవ్వక చేతులు ఎత్తేశారని మండిపడ్డారు. చివరికి యూరియా సరఫరా చేయలేక రైతులను నడి రోడ్డుకు ఈడ్చారని ఫైర్ అయ్యారు. మొదటి ఏడాదిలోనే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలని ఉదరగొట్టి అధికారంలోకి వచ్చాక యువతను మోసం చేశారని మండిపడ్డారు. నోటిఫికేషన్లు ఇవ్వకుండా మూసి బ్యూటిఫికేషన్ పేరిట లూటికి తెగబడ్డారని అన్నారు. గ్రామాల్లో పారిశుద్ధ్యం పడకేసిందని అన్నారు. కాంగ్రెస్ పనులలో సగం కాలం పూర్తవుతున్నా ప్రచారాలతో ప్రజలను మభ్యపెడుతున్నారంటూ మండిపడ్డారు. ప్రభుత్వ పాలనను గాలికి వదిలేసిందని, కాంగ్రెస్ సర్కార్ తీరును ప్రజలు గమనిస్తూనే ఉన్నారని ఆయన అన్నారు.